శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనిస్కు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈవీఎంల మొరాయింపుతో ఆలస్యంగా మొదలైన పోలింగ్, స్వల్ప ఘర్షణల మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. ఆక్సిలియం స్కూల్ వద్ద టీడీపీ వైకాపా అభ్యర్థుల మధ్య ఘర్షణ, పోలీసుల జోక్యంతో ప్రశాంతత. ఇక వివరాలకు వెళితే, పోలింగ్ సమయానికి ప్రారంభం కాలేదు. కొన్ని పోలింగ్ బూత్లలో మాక్ పోలింగ్ నిర్వహించలేదు. సమయం 9 దాటినా కొన్ని యంత్రాలు పనిచేయలేదు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం అస్తవ్యస్తంగా ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయనుకునే ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది సంఖ్య కూడా అరకొరగా ఉండటంతో వాటిని తిరిగి పనిచేయించేందుకు సిబ్బంది కుస్తీలు పడ్డారు. ఏకంగా జిల్లా వ్యాప్తంగా 300కి పైగా యంత్రాలు గంటల తరబడి పనిచేయక అటు అధికారులను ఇటు ఓటర్లను గందరగోళానికి గురిచేశాయి. కేవలం వీటి కారణంగానే జిల్లాలో పోలింగ్ మందకొడిగా మొదలైంది. పోలింగ్ బూత్లో 1000కు పైగా ఓటర్లను నిర్దేశించడంతో కూడా కాస్త ఓటర్లు వేగవంతంగా ఓట్లు వేయలేకపోవడం జరిగింది. తీవ్రమైన మిట్ట మధ్యాహ్నం సమయంలో ఓటర్లు పోలింగ్ బూతులకు చేరుకోలేదు. 4 తర్వాత బూతులకు ఓటర్లు పోటెత్తారు. గురువారం అర్ధరాత్రి అందిన సమాచారం మేరకు అన్ని నియోజకవర్గాలలో 80% పైగా ఓట్లు పోలవగా అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.54%, అత్యల్పంగా గిద్దలూరులో 82.22% నమోదయ్యాయి. గత ఎన్నికల్లో దర్శిలో 91% నమోదవగా ఈ ఎన్నికల్లోనూ 90% దాటడం విశేషం.
స్వల్ప ఘర్షణలతో మొత్తానికి ఎన్నికలు ముగిశాయి. ఒంగోలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థుల మధ్య మధ్యాహ్నం రాత్రి కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. ఒంగోలులో తెలుగుదేశం వైకాపా మధ్య ఘర్షణ తలెత్తింది. ఆగ్జీలియం స్కూలులోని పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు లేకపోవడంతో పోలింగ్ నిలిపివేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్, కుదరదని వైకాపా అభ్యర్థి బాలినేని పట్టుబడడంతో మధ్యాహ్నం కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసు సిబ్బంది కలుగు చేసుకుని ఘర్షణ నివారించారు. ఆగ్జీలియం పాఠశాల ప్రదేశంలోనే మరోసారి రాత్రి వేళ ఉద్రిక్తత నెలకొంది. రాత్రి 8 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందనే సమాచారంతో పరిస్థితిని పరిశీలించేందుకు దామచర్ల అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తల ద్వారా సమాచారం అందుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య నినాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గుమికూడిన వారిపై స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అభ్యర్థులను అక్కడి నుంచి పంపించేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్కు చేర్చారు. అర్ధరాత్రి సమయానికి వివిధ పోలింగ్ బూత్ల నుంచి ఈవీఎంలను వల్లూరు సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మే 23వ తేదీన వీటిని లెక్కిస్తారు. The main EVM counters soon and picture వాళ్ళందరూ please come to this table. చూసి నిలబడి ఈ లీడ్ రన్నర్స్ ఫర్ లోక్సభ శ్రీరామ్ మోహన్, యువర్ కౌంటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ మీ కౌంటర్కే ఫస్ట్ రావాలి, మీరు ఇంకా ఏ కౌంటర్కి వెళ్ళరు. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్, మైక్లో కూడా అదే నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అందరూ పోలింగ్ పార్టీస్ వచ్చినప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి దే విల్ హ్యావ్ 2 sets ఆఫ్ ఈవీఎం, DU/CU VVPAT 2 సెట్లు ఉంటాయి. అక్కడ మధ్యలో ఏదైనా డిఫెక్టివ్ అలా ఉంటే ఇంకొకటి కూడా ఎక్స్ట్రా ఉండొచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎంల మొరాయింపుతో ఆలస్యంగా మొదలైన పోలింగ్, స్వల్ప ఘర్షణల మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. ఆక్సిలియం స్కూల్ వద్ద టీడీపీ వైకాపా అభ్యర్థుల మధ్య ఘర్షణ, పోలీసుల జోక్యంతో ప్రశాంతత. వీనిష్ డైరీలో ఈరోజు మాట. భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.